హరహర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యోగా గురించి కొంచెం ఇంట్రడక్షన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి యోగా అంటే ఆసనాలు వేయటం మాత్రమే యోగా అని భావిస్తారు. అది తప్పండి. యోగా అంటే చేయటం కాదు, జీవించడం. మన పూర్వీకులు పతంజలి మహర్షి మనకు అందించిన యోగ సూత్రాల్లో అష్టాంగ యోగా అనేది ప్రధానమైనదండి. అష్టాంగ యోగా అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి అనేది 8 అంగాలు ఉంటాయి. ఈ 8 అంగాలని మనం అనుసరిస్తూ జీవించడమే యోగా యొక్క ప్రధాన ఉద్దేశం. చాలామంది ఆసనాలు వేయటం వల్ల, జిమ్నాస్టిక్స్ లాగా ఆసనాలు వేసి అవి చేయటం వల్ల మాత్రమే యోగాన్ని భావిస్తారు. యోగా అనేది చేయటం కాదు, జీవించడం. మీకు ఈరోజు నుంచి మా గురువులు మాకు అందించిన యోగా సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన యోగ సిద్ధాంతాలు, యోగా సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతిరోజు అసలు యోగా అంటే ఏంటి, యోగా సంబంధించిన అష్టాంగాలు అంటే ఏంటి, ఆ అంగాలు ఏమిటి, అవి దాని గురించి వివరణ, అసలు యోగా ఏ విధంగా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ వయసు వారు చేయొచ్చు, ఏ వయసు వారు ఏ ఆసనాలు వేయాలి అనేది ప్రతిరోజు నేను వివరిస్తుంటాను. యోగా అనేది అన్ని వయసు వారు మాత్రం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మనం చేయొచ్చు. వాళ్ళు తగ్గ ఆసనాలు కొన్ని ఉంటాయి. చిన్నపిల్లలు అయితే, చిన్న వయసు వాళ్ళు అయితే కొన్ని ఆసనాలు ఉంటాయి. ఏజ్ కొంచెం పెద్ద అయిన వాళ్ళు కూడా యోగా చేయొచ్చు. కానీ వాళ్ళకి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి, ఆ రకంగా చేయాలి. ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరు యోగా అనేది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరికి వారు తమ ఆరోగ్యం కోసం, తమ యొక్క భవిష్యత్తు కోసం, ఆరోగ్యం కోసం మంచి ఈ నిర్ణయం తీసుకొని యోగా అనేది ప్రతిరోజు కొంత టైం దానికి వెచ్చించితే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారు. నేను మా గురువుల దగ్గర నుంచి నేర్చుకుని మీకు అందిస్తుంటాను. ప్రతిరోజు కూడా యోగా సంబంధించిన కొన్ని విషయాలు మీకు అందిస్తాను. దయచేసి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి కంటెంట్, ప్రతి ఒక్కరు ఈజీ మెథడ్లో ఈజీగా యోగా ఎలా చేయొచ్చు, బయట చాలామంది డబ్బులు వేలు పెట్టి యోగా సెంటర్లకు వెళ్ళి చేసే కన్నా ఈజీ మెథడ్లో మీరు ఇంట్లో ఉండే ఈజీగా మీరు ఎలా యోగా చేయొచ్చు అన్న దాని గురించి మీకు నేను అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. హరహర మహాదేవ శంభో శంకర్.